కేసీఆర్ గారు చాలా అంశాలపై ప్రస్తావించారు. చాలా అంశాల గురించి మాట్లాడారు. పర్టికులర్‌గా సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సమైక్య పాలకుల పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. మొత్తం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా జరిగింది. ఒక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాము. కాళేశ్వరం కూడా ఎటువంటి డ్యామేజ్, ఏదో మైనర్ డ్యామేజ్ జరిగింది కానీ దాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారు. కాళేశ్వరం వల్ల ఇప్పటికీ వేలాది ఎకరాలకి నీరు అందుతుందనేది ఆయన అభియోగం. ఇందులో వాస్తవం ఉందంటారా? అభియోగం ఏముంది? ఇప్పుడు పంపులు చెడిపోయినాయని లేకపోతే కాలువలు కూడిపోయినాయని ఎవరు కాళేశ్వరం ఏరియాలో అంటే ఆ ప్రాజెక్ట్ ఏరియాలో పంపులు చెడిపోయినాయని ఎవరు ఆరోపించలేదు, లేదా కాలువలు కూడిపోయినాయని ఎవరు చెప్పలేదు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయాయి, అవి పైకి కనిపించడానికంటే ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. అదే విధంగా ఇతర బ్యారేజెస్ లో కూడా అటువంటి ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి నిపుణులు దాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. పరిశీలన పూర్తి కాకుండానే అక్కడ అసలేమి లేదు, ఒక బస్తా సిమెంట్ 2 బస్తాల ఇసుక వేస్తే పూర్తి చేస్తే పోయేది అన్నట్టుగా చెప్పడమే ఒక విపరీతమైనటువంటి మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆ విధమైనటువంటి అంటే దబాయిస్తే చెల్లుతుంది అనుకునేటువంటి ధోరణి ఇంకా కేసీఆర్ లో మారలేదు అనేటువంటిది చెప్తా ఉంది. నిపుణులు ఇప్పుడు కేంద్ర నిపుణులు వాళ్ళేమి రాష్ట్ర నిపుణులు కాదు, లేకపోతే ఇంకా ఒకవేళ వాళ్ళ మీద కూడా నమ్మకం లేకపోయేట్లయితే ఇతర రాష్ట్రాల నిపుణులు రమ్మని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అంత చిన్న డ్యామేజ్ అయ్యేట్లయితే తాను అధికారంలో ఉన్నారు కదా ఆ ఉదంతం జరిగిన తర్వాత, ఎందుకని వెంటనే రిపేర్ చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు? ఏమన్నా ఎన్నికల కమిషన్ అడ్డుపడిందా? కేంద్ర ప్రభుత్వం అడ్డుపడిందా? అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే క్రెడిబిలిటీ. తను చేయాల్సింది జరిగినటువంటి దాన్ని హుందాతనంగా ఒప్పుకోవడం అనేటువంటిది కాకుండా క్రెడిబిలిటీ. రెండోది, నన్ను తిడుతున్నారు అని చెప్పేసి అన్నారు. 10 ఏళ్ల పాటు మీరు చేసిన ఏంటి? ప్రతిపక్షాలను సన్నాసులు, దద్దమ్మలు ఇలాంటి భాషతోటి తిట్టినటువంటి మీకు అంతకంటే మరి రెట్టింపు బదులు తీర్చుకునేటువంటి వాతావరణం వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పారు. రెండోది, రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. మన బీఆర్ఎస్ నాయకుడు ఏం చెప్పాడు? గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా మాదేమన్నా సన్నాసుల పార్టీనా, లేకపోతే మాదేమన్నా మఠమా? మాది రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తాం, బరాబర్ రాజకీయాలు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషే కదా. అందువల్ల మన దగ్గరకు వచ్చేసరికి ఈ విధమైన కోటేశ్వర గారు ఆన్ రికార్డు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటికీ స్టిల్ చాలా పెద్ద మొత్తంలో నీరు అందుతుంది, చాలా ఎకరాలు సస్యశ్యామలం అయిందని చెప్తుంది. అది గ్రౌండ్ లెవెల్ అది వాస్తవేనా? గ్రౌండ్ లో అది ఉందంటారా? అదే కదండి, ఇప్పుడు వివాదం అదే కదా. అది కాళేశ్వరం అనేటువంటిది స్థిరీకరణతో పాటు కొత్తగా సాగు తీసుకురావడానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్. అది దానిలో 2 అంశాలు ఉన్నాయి. అంతకు ముందు ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ, దానికి అదే విధంగా కొత్తది. చెప్తున్నది ఏమిటి? కొత్తగా పాత ఆయకట్టుకు నీరు వస్తున్నది, అది అందరికీ తెలిసిందే. కొత్తగా మీరు సాధించింది ఏమిటి అన్న దానికి కదా సమస్య. దానికి చెప్పమానండి, ఇదిగో ఇన్ని లక్షల ఎకరాలు, అంతకు ముందు పాత ఆయకట్టు ఎంత ఉంది, అది కాకుండా కొత్త ఆయకట్టు మేము 2 లక్షల ఎకరాలు అని చెప్పమానండి. అఫీషియల్ గానే చెప్పమానండి. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, చెప్పమానండి. చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే స్థిరీకరణకే సరిపోయింది. అది కొత్తగా ఇవ్వడానికి సాగునీరు, కొత్తగా సాగు చేయడానికి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ సాగు అయ్యేట్లయితే ఆ ఎత్తిపోతలకు అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా తడిసి మోపడవుతాయి కనుక ఊరికి కాలక్షేపం చేశారు తప్ప కేసీఆర్ గారు దానికి అసలు నీళ్ళు ఏమి రాలేదని, మొత్తం వృధా అని, అసలు ఏమి లేవని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మేడిగడ్డను దాచుకోవడానికి అవన్నీ చెప్తున్నారు. అవన్నీ ఎవరు కాదన్నారు? స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ అది. అందువలన వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఈ లేకపోయేట్లయితే క్రెడిబిలిటీ, ఇప్పటికే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిన్నది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో మాట్లాడింది ఏమిటి, ఆచరణ ఏమిటి అనేటువంటిది చూశారు. అందుకనే మాకు వచ్చింది 1.5-2% లోపే కదా. 2% ఏంటి, 6% ఓటుతో కూడా ఓడిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి. కేరళలో ఒక దశలో 6% ఇంకా 1%